అన్న హాయ్ అన్న. హాయ్. దేవరా సినిమా వస్తుంది కదా, ఎలా ఉంటుంది? అసలు దేవరా అంటే ఏమనుకున్నాం? ఎన్టీఆర్ని సింహాద్రి యువతలో ఒక టైపు, దేవరా తర్వాత ఒక టైపు. దేవరా అంటే మామూలు విషయం కాదు. దేవరా అంటే దేవుడు లాంటోడు, మనిషికి హెల్ప్ చేసేవాడు. అసలు దేవరా సినిమాలో నేను యాక్ట్ చేసిన చిన్న క్యారెక్టర్లే, సైడ్ క్యారెక్టర్. అయితే దేవరా అంటే దేవుడు. అసలు పుష్ప ఆ టైపులో పుష్ప కన్నా దేవరానే గట్టిగా ఉంటుంది. అంటే పుష్ప కూడా బాగుంటుంది. పుష్ప గురించి చెప్పకూడదు కానీ పుష్ప 2 కూడా బాగుంటుంది. దేవరా సినిమా మీద చాలా మంది రూమర్స్ చేస్తున్నారు కదా, ఇది ఆచార్య కాపీ అని. ఏం చెప్తారు దానికి? ఇప్పుడు ఒకటి చెప్తానండి. మనం ఇప్పుడు రోజు అన్నం వండుకుంటాం కదా. అన్నం వండుకునేటప్పుడు ప్రతి ఒక్కరు వండుతారు. అది ఒక్కొక్కసారి కలిసిపోద్ది. ఆ టైప్లో కలిసిపోయి ఉంటుంది. కానీ దేవరా సపరేటు. ఆ డైరెక్టర్ మామూలు విషయం కాదు. ఆ డైరెక్టర్ గురించి దేవుడు, ఆయన దండం పెట్టచ్చు. డైరెక్టర్ గారు నిజంగా మీరు దేవుడు అండి. ఆ దేవరా. మరి సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ ఇప్పుడు వరకు రిలీజ్ అయినాయి కదా, ఎలా ఉన్నాయన్న? అసలు సాంగ్ మామూలుగా లేదు. సాంగ్ కొడితే స్మూత్గా, ఫాస్ట్గా లేదు, స్మూత్గా ఉంది, అర్థమవుతుంది. అంటే ఆ రోజుల్లో మా నాన్నగారు అన్నట్టు ఆ టైప్లో ఉంది. ఒక మాటలో దేవరా గురించి ఏం చెప్తారు? ఒక మాటలో 2 మాటలు చెప్తా. దేవరా అంటే దేవరానే. దేవరా అనేది అసలు ఎన్టీఆర్ జీవితంలో మా అన్న ఎన్టీఆర్ జీవితంలో నేను ఆయన భక్తుడిని. పెద్ద ఎన్టీఆర్ భక్తుడిని. ఈయన మా బ్రదర్ అనుకో. అయితే మా ఎన్టీఆర్ బ్రదరు నిజంగా కొడితే బాక్స్ బద్దలైపోద్ది, బాక్స్ ఆఫీసు ఫుల్ అయిపోద్ది. దేవరా అంటే దేవరానే, తగ్గేదేలా.